అందరికీ నమస్కారం అండి. మనం ప్రధానంగా చాలామందికి ఇళ్లల్లో కూడా చేసేటువంటిదేంటంటే, పిల్లలకి మనకి అనీజీగా ఉంది, కొంచెం చీడపీడగా ఉంది, ఏంటి వీడికి ఏది గ్రోత్ రావట్లేదు, ఎదగట్లేదు అనుకున్నప్పుడేంటంటే, ఇంట్లో పూర్వము ఉమ్మడి సంసారాలుండేవి మనకి నిండుగా. ఉన్నప్పుడు వాళ్ళేం చేసేవాళ్ళంటే, పిల్లలకి దిష్టి తీయడం అని తీసేవాళ్ళు. ఈ దిష్టి తీసేదేంటంటే, ప్రధానంగా శాస్త్రీయమైనదేంటంటే మనకి ఉప్పు ఉంటుంది. కళ్ళ ఉప్పు అంటారు. రాళ్ళ ఉప్పు అంటారు. సముద్ర ఉప్పని. ఈ ఉప్పును తీసుకొచ్చి 2 గుప్పెళ్ళల్లో పట్టుకొని, మనకన్నా ఎవరైతే దిష్టి తీయించుకుంటున్నారో వాళ్ళకన్నా పెద్దవాళ్ళు అంటే మాతృస్థానంలో గాని, అత్తగారు గాని, పిన్ని గాని, పెద్దమ్మ గాని, బామ్మ గాని, అమ్మమ్మ గాని ఉన్నప్పుడేంటంటే, వాళ్ళని అలా కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ కూడా ఇలా 2 చేతులతో దిష్టి తీయటం అనేది ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. ఇలా దిష్టి తీసినప్పుడేంటంటే, వీళ్ళకి ప్రతిదానికి ప్లాస్మా బాడీ అని ఉంటుంది. అంటే ఇది హార్డ్‌వేర్ అయితే లోపలిది సాఫ్ట్‌వేర్ ఒకటుంటుంది. ఇది సూక్ష్మ శరీరం అనేది సాఫ్ట్‌వేర్ అవుతుంది. ఈ ఫిజికల్ బాడీ అనేది హార్డ్‌వేర్ అవుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో చేసేదేమిటి అంటే, దానికి ఎరాని మీకు కిడ్నేర్ ఫోటోగ్రఫీ అని మన సైంటిఫిక్‌గా గూడా ప్రూవ్ చేశారది. ప్రతిదానికి కూడా జీవం ఉన్న ప్రతి దాంట్లో ఎరా అనేది ఉంటుంది. ఈ ఎరాలో ఏమన్నా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడేంటంటే, ఈ ఈ ఉప్పు కళికలనేది ఈ ఎరాలో అంటే ఆ ఎర తక్కువగా ఉన్నవాడు సాధారణ మానవుడికేంటంటే ఒక అడుగు లోపే ఉంటుంది. పెద్ద పెద్ద మహాత్ములకి వాళ్ళేంటంటే 10 అడుగులు, 20 అడుగులు కూడా వారి ఎర విస్తరించిన చుట్టుపక్కల ఆ ఎన్విరాన్మెంట్‌లో ఎవరికొచ్చినా సరే ఒక ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. మహాత్ముల దగ్గరికెళ్ళి కూర్చోంగానే మనకొక ప్రశాంతత రావడానికి కారణం అంటే ఆ ఎర లోపలికి మనం ఎంటర్ అయినప్పుడు. మానవులకి మామూలుగా 1 ఫీట్ ఉంటుంది. అంటే ఫిజికల్ బాడీ కింద ఒక 1 ఫీట్ చుట్టూ ఎర అనేది ఉంటుంది. ఈ ఎరాలోకి మనం ఒకసారి ఏంటంటే దగ్గరగా ఈ ఉప్పు కణికలు తిప్పినప్పుడేంటంటే దాంట్లో ఉన్నటువంటి దోషాలనేవి పరిహారం అవుతాయి. మీరు ప్రాక్టికల్‌గా చాలామందికి చూసారో లేతే చూడకుండా కామెంట్ చేయటం వేరు. ప్రాక్టికల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసి అంటే ఏంటంటే, ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే మన ఇండియాలో వచ్చింది. అంతలా ప్రధానమంత్రి సీట్‌లో కూర్చొని లేదా అంతలా ముఖ్యమంత్రి సీట్‌లో కూర్చొని వాళ్ళు చేసేది మనకేమీ తెలియదు. టీ బంక్ దగ్గర కూర్చొని వీడు కామెంట్ చేస్తూ ఉంటాడు. అంటే 'టెండూల్కర్' బాగా కొట్టుంటే బావుండేది. ఆయన రోజుకి 5, 6 గంటలు ప్రాక్టీస్ చేసి ప్రతిరోజు అన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తే ఆ మాత్రం అక్కడున్న పిచ్‌లో, అక్కడున్నటువంటి బౌలర్స్‌తో, అక్కడున్న ఫీల్డ్‌లో ఆయన గెటానై ఆ మాత్రం కొడుతున్నాడు. వీడు ఆ 1 అవర్ గూడా కష్టపడి ఏ రోజో ప్రాక్టీస్ చేసిన పాపాన పోడు. ఇక్కడ కూర్చొని ఆయన బాగా కొట్టుంటే బావుండేదండి. మిస్ చేశారండి. అంటే ఏంటంటే క్వాలిఫైడ్ కాకుండా అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎంఏ ఆస్ట్రాలజీ అని ఒకటి కోర్స్ ఉంది. అంటే యూజీసీ అప్రూవ్డ్ యూనియన్ గ్రాంట్ కమిషన్ చేసినటువంటి అప్రూవ్డ్ చేసిన కోర్స్ ఒకటుంది. అది చదివి, దాన్ని ప్రాక్టీస్ చేసి, దాని మీద ఒక 50 100 చక్కగా ఎరస్కోపులేసుకొని దాని మీద రిసర్చ్ చేసిన వాడు మాట్లాడితే అర్థం ఉంది. అసలు ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చదివి ఉండడు. అసలు కోర్స్ ఉందని కూడా తెలియనివాడు, ఆ జ్యోతిష్యం అంతా వేస్ట్ అండి. అంటే ఏంటంటే వీడికి నాలెడ్జ్ లేకుండా పిచ్చివాగుడు వాగే వాళ్ళందరికీ కూడా అది అలా వాగకూడదు. అలాగే పాలిటిక్స్‌లో ఎక్స్‌పీరియన్స్ కాకుండా ఎంటర్ అయిన వాడికి తెలుస్తుంది. స్పోర్ట్స్‌లో ఎంటర్ అయిన వాడికి తెలుస్తుంది. అట్లా ఏదైనా సరే ఒక ఫీల్డ్‌లోకి వెళ్ళిన వాడికి అది కష్టమా? సుఖమా? అందులో నిజం ఉందా? లేదా? అని ఆయన సరిగ్గా మందులు ఇవ్వడండి. ఆయన ఎంబీబీఎస్ చేసి, ఎండీ చేసి ఆయన హాస్పిటల్ పెట్టుకొని ఉంటాడు. ఇక్కడ కూర్చొని వీడి నాలెడ్జ్‌తో వీడు కామెంట్ చేస్తుంటాడు. అవన్నీ కూడా పోవాలి మనుషులకి. అది పోయి ప్రాక్టికల్‌గా దాంట్లో దిగి అవునా? కాదా? మనకన్నా ఫారినర్స్ చాలా బెటరు. అమెరికన్స్ గాని వాళ్ళందరూ ఏంటంటే ప్రాక్టికల్‌గా దిగి చూసి అవునా? కాదా? అని తేల్చి కన్ఫర్మ్‌గా అంటే వాళ్ళు దాని మీద ఏదైనా చెప్పినప్పుడు అది ముందు ప్రాక్టీస్ చేసి తర్వాత చూస్తారు. అలాగే మీరు దిష్టి చూడటం మీరు గమనించండి. మీకు బాగా ఏదన్నా పిల్లలు ఏదన్నా యానివర్సరీలో ఫంక్షన్ చేసొచ్చినప్పుడు గానీ, లేతే ఏదైనా చక్కగా ఏదన్నా మగవాళ్ళు ఏదన్నా మనకి ఉపన్యాసం చెప్పించడం గాని స్టేజి మీద, లేతే ఏదన్నా అరగంటలు చేసొచ్చినప్పుడు గానీ భరతనాట్యం నేర్చుకున్న వాళ్ళకి, లేతే ఏదైనా బాగా ఒక స్పోర్ట్స్‌లో ప్రైజ్ తీసుకొచ్చినప్పుడు తెలియకుండానే వాళ్ళకి ఒక రకమైన దిష్టి తగులుతుంది. అమ్మో! వీడు భలే చేశాడని. ఆ తగిలినప్పుడు అంటే మనకి కంటికి నరదృష్టి అనేది ఆ రేస్ అనేది మనకి అల్ట్రావైలెట్, ఇన్‌ఫ్రారెడ్ ఎలా పనిచేస్తాయో, ఈ మనుషుల యొక్క దృష్టి లెక్క కూడా అలాగే పనిచేస్తుందనమాట. మీకు దానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరెప్పుడైనా స్టేజ్ ఎక్కి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఏదైనా ఉపన్యాసం చెప్పడానికి స్టేజ్ ఎక్కి ఆడియన్స్ ఒక 50 మందో, 100 మందో ఉంటారు. జస్ట్ క్యాజువల్‌గా వాళ్ళందరినీ ఒకసారి చూస్తే లోపల ఒక్కొక్క వైబ్రేషను, వణుకు ఇలాంటివన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే ఒక 100 కళ్ళు ఏకాగ్రతతో మనం చూసినప్పుడు వెంటనే కొంత ఎమోషన్ అనేది వస్తుంది. అదే దాంట్లో మన వ్యతిరేకంగానో, ద్వేషంతోనో, కోపంగానో చూసినప్పుడు ఏంటంటే అసూయతోనో చూసినప్పుడు అది చాలా మల్టిపుల్‌గా వచ్చి లోపల సూక్ష్మ శరీరానికి అంటే ఏదండి ఈ సాఫ్ట్‌వేర్ అంతా కూడా డ్యామేజ్ అయ్యేటువంటి స్థితికి వస్తుంది. దానికి
ఈ దిష్టి తీయటం అనేది ప్రధానంగా చేసేటువంటి ముఖ్యమైన పని. మీరెప్పుడైనా సరే పెద్దవాళ్ళతో గనక అలా అలా వెళ్ళి స్ట్రెయిన్‌గా అయినప్పుడు వెంటనే గనక దిష్టి తీయించుకొని, మీరు కాళ్ళు కడుక్కొని లోపలికొచ్చి ఒక 10 నిమిషాలు కూర్చుంటే చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళకి ఇది చాలా ప్రగానుంటది. కానీ ఇందులో చేసే లోపం ఏంటంటే చాలామంది ఈ మిరపకాయలని, లేతే ఇంకా కోడిగుడ్లని, ఈ రకరకాల అశాస్త్రీయమైన తీస్తున్నారు. తీస్తూ కూడా నిమ్మకాయలను తీసి దాంట్లో ఏం చేస్తున్నారంటే వీళ్ళు చేసే దోషం ఏంటంటే, అవి తీసుకెళ్ళి దిష్టి తీసినవి 4 రోడ్ల కూడల్లోనో, లేతే నడి రోడ్డు మీదో పడేస్తుంటారు. జనరల్‌గా ఇప్పుడున్నది మాస్ చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే అది తప్పు. ఎందుకంటే మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనం ఎదుటివాడికి ఏదిస్తే అది మనకి రిటర్న్ అయ్యి వస్తుంది. ఎప్పుడైతే గనక మనం దిష్టి తీసి రోడ్డు మీద గాని, లేతే 4 రోడ్ల కూడల్లో గాని పడేసినప్పుడు, ఎవరో ఒకళ్ళు దాన్ని తక్కటమో, దాన్ని తగలటమో చేసినప్పుడు వాళ్ళకది అంటుతుంది. అంటినప్పుడు ఏమవుతుందంటే, వాడు దానివల్ల సఫర్ అవుతాడు. అంటే ఎదుటివాడు మన చేతల వల్ల ఎవరైనా సఫర్ అయితే, దానికి పదింతలు అంటే అది వాడు సంతోషంగా ఫీల్ అయినా, వాడికి ఎవరికైనా దానం చేసినా, వాడికైనా హెల్ప్ చేసినా, ఎవరికైనా అనారోగ్యం బాధ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చేర్పించినా, వాళ్ళకి మంచి చేసినా, చెడు చేసినా, ఎదుటివాడికి ఏదైనా మనం చేసిన సమాజానికి మనం చేసినప్పుడు అది 10 రెట్ల ఫలితంగా మనకి వస్తుంది. భగవంతుడికి మంచి గాని, చెడు గాని మనం చేసినప్పుడు 100 రెట్ల ఫలితమై వస్తుంది. పుణ్యక్షేత్రాలకి కానీ, పుణ్యనదుల్లో గాని, మంచి గాని, చెడు గాని మనం చేసినప్పుడు అది 1000 రెట్లే ఫలితం వస్తుంది. కనుక ఇక్కడ మానవుడికి ఇబ్బంది పడ్డాడు కాబట్టి, ఈ దోషము వాడికి తగిలింటం వల్ల మళ్ళీ 10 రెట్లే మళ్ళీ రిటర్న్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? అది ఇంకా ఇంకోసారి ఇంకో 10 రెట్లే మనకొస్తోంది కాబట్టి, అవి ఎప్పుడూ కూడా చేయబాకండి. ఎప్పుడైనా సరే దిష్టి తీసిన గుమ్మడికాయలు గానీ, లేతే నిమ్మకాయలు గానీ, లేదా దిష్టి తీసిన ఏ పదార్థమైనా సరే, అందుకనే ఉప్పు తీసేసి ఏంటంటే, చక్కగా నీళ్ళల్లో పడేసేసి నీళ్లు పోసేస్తారు తుమ్ములో. పోసేసినప్పుడు అది కరిగిపోతుంది. అలా ఈ దిష్టి తీసినవి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. మీకు దోషం పోతుంది. అది కుళ్ళిపోయి పాడైపోతుంది తప్పితే, మీకు ఇంకెవరికీ అంటదు. కనుకేంటంటే, ఈ చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో కారణాలు, ఇది గుర్తుపెట్టుకొని దిష్టి తీసేటప్పుడు ప్రధానంగా చేయవలసినవి ఈ విధానాలు ఉన్నాయి. ఇవి చేయండి. శాస్త్రీయంగా మటుకు ఉప్పుతోనే తీయవలెను. అందుకనేంటంటే అట్లాగే మహాత్ములకి ఏదైనా అంటే మనకన్నా పెద్దవాళ్ళు, ఇప్పుడు మన ముత్తాతగారున్నారు, తాతగారున్నారు, బామ్మగారున్నారు. వాళ్ళకి మనం పిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు తీయాలని చెప్పాం. అది కూర్చోబెట్టి మామూలుగా 2 చేతులు తీస్తారు. పెద్దవాళ్ళకి ఎవరికైనా తీయాలి. ఒక స్వామీజీ వచ్చారు, ఆయనకి దిష్టి తీయమ్మాయి అన్నారనుకోండి. ఆయనకి తీయాలన్నప్పుడు ఇలా కింద కూర్చోబెట్టి ఇలా తీయరు. చక్కగా గుప్పెడు నిండుగా ఉప్పు తీసుకొని వాళ్ళని పద్మాసనం అలా కూర్చుంటే ఇలా పాజిటివ్‌గా 3 సార్లు, నెగెటివ్ డైరెక్షన్ అంటే క్లాక్ వైజు, ఆపోజిట్ క్లాక్ వైజ్ గూడా ఇలా ఎదురుగ్గా నుంచుని మనకి దిష్టి హారతి తీస్తున్నారు. మీకు ఎప్పుడైనా గుళ్ళల్లో గమనించుంటారు. మీరు పంతులు గారు చేసేటప్పుడు మంగళహారతి ఇచ్చి అందరికి ఇస్తారు. అలా కాకుండా కుంభహారతి అని ఇస్తారు దిష్టి తీసి. అలాగే కొన్నిటికి ఏంటంటే కర్పూరంతో కూడా దిష్టి తీసి అలా తిప్పేసి ఇలా వెనక్కి తిప్పేసి అలా కింద పడేస్తుంటారు. ఏంటి కర్పూరం మనకి ఇవ్వకుండా హారతి ఇవ్వకుండా కింద పడేశారనమాట. అవి దిష్టి తీసినవనమాట. అలా చేయాలి. మహాత్ములకు గాని, పెద్దవాళ్ళకి గాని చేసినప్పుడు మనం ఎదురుగ్గా నుంచొని దోషుడితో తీయాలి తప్పితే మన కింద కూర్చోబెట్టి తీయరు. మన చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు తీసేటప్పుడు జనరల్‌గా ఇది తీస్తారు. దానికి పుణ్యస్త్రీన లేతే గంగా భాగీరథి సమానురాలా అనేది సమస్య కాదు. ఎవరైనా సరే పెద్దవాళ్ళు మనకి చక్కగా కూడా దిష్టి తీయొచ్చు. ఇది ప్రధానంగా మనకి ఈ అనవసరంగా చీడపీడలుగా ఉంది, ఏంటో కలిసి రావట్లేదు, మన పిల్లలు ఎదగట్లేదు అనుకున్న వాళ్ళు చేయవలసిన ప్రధానమైనటువంటి దిష్టి తీసే పద్ధతులు ఇవి. దీన్ని ఫాలో అయ్యి అందరూ కూడా చక్కగా యోగ్యత పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.